12 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలంలో ప్రజల కోసం తాను కూడా చాలా కమిట్మెంట్ తో ఎన్ని పొలిటికల్ క్రైసిస్ వచ్చినా కూడా నిలదొక్కుని దాన్ని ముందుకు తీసుకెళ్ళిండు. ఆయన ఉన్నాడు కాబట్టి ఎవరైనా ఇచ్చిండ్రు, అది అతిశయోక్తి ఏం కాదు, ఒప్పుకోవాల్సింది. అంటే నేను రాజకీయ నాయకుడికి ఒప్పుకోకపోయినా వాస్తవం మాత్రం అదే. సో మాకు ఇష్టం లేకపోవచ్చు, ఒక పార్టీలు ఉండి ఒక పార్టీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ నేను ఆ మాట అనకూడదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదనలేదు, నేను కూడా ఇంక్లూడింగ్. సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కట్టె లేకుండా నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా? నువ్వు తూగుతున్నవా సోగుతున్నవా, నువ్వు నిలబడగలిగే పరిస్థితిలో ఉన్నవా? మీకు మీరు మాకు స్ట్రేచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రేచర్ ఉందని విర్రవీగితే స్ట్రెచర్ మీదకి పంపించరు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు. నేను అంటున్నా కేసీఆర్ ను వెంట్రుక కూడా వీకలేదు, రాసుకో. ఇది నువ్వు బాటం లైన్ ఎందుకట్లా చేయలేదు. కేసీఆర్ నీకు రావడం చేతగాక నీ బచ్చాగా అని పంపిస్తున్నావా? నీకు రావడం చేతక మేమేమో హాస్పిటల్లో పడ్డాడు, ఏమో ముసలోడు ఉంటాడో పోతాడు అని మేము అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు, అధ్యక్ష కేసీఆర్ పిండం పెడతాం, ఇవన్నీ చేసినందుకు పిండం పెట్టాలి, ఈ తిప్పల పడ్డందుకు ఆ పిండం పెట్టాలి. మీ వల్ల కాని పని, మీ నాయకులు ఎంతరో మంది ఎన్ని చూపి పారిపోయినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని నేను భుజానేసుకొని అనేక కష్టాలు పడి దీక్షలు చేసి చివరికి నా చావు మీద తెచ్చుకునేంత ప్రయత్నంలో తెలంగాణ తెచ్చిపెడితే పిండం పెడతామంటే ఎవరు అధ్యక్ష? ఇదేనా సంస్కారం? ఇదో పద్ధతి, ఇదొక పార్టీ, దీనికో లెక్కన చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష, దుఃఖం వస్తుంది. ఇప్పటికైనా బాధ్యత మీకు పెద్ద దొరికింది, మంచిగా పనిచేయండి, గంభీరంగా పనిచేయండి. ఈ చిల్లరమల్లర అపవాదులు పెట్టే శిల్ప ప్రయత్నాలు మానుకోండి, ప్రజలకు మంచి పని చేసి మంచి పని తెచ్చుకోండి. మీకు శుభం కలగాలని కోరుకుంటున్నాను.